కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఆంజనేయ స్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గండేపల్లిలో చెరువు గట్టుపై ఉన్నటువంటి అభయ ఆంజనేయ స్వామి వారికి, మల్లేపల్లిలో ఉన్నటువంటి హైవేను ఆనుకొని ఉన్న ఆలయం వద్ద ఆంజనేయ స్వామికి తమలపాకులు, సింధూర పూజలు చేశారు. తెల్లవారుజామున పంచామృతాలు, జలాలతో అభిషేకాలు చేశారు భక్తులు. నాలుగు యుగాలు 43 లక్షల సంవత్సరాలు. అందులో ఈ కలియుగం 4,32,000 సంవత్సరాలు. కృతయుగం వెళ్ళిపోయిన తర్వాత ద్వాపరయుగం ప్రవేశించిన తర్వాత కృతయుగం నుంచి ఉన్నాడు 80,000 సంవత్సరాలు బతికిన రాక్షసుడు. వాడి పేరు రావణాసుడు. దక్షిణం వైపు శ్రీలంక పట్టణాన్ని ఆసరాగా చేసుకుని రాక్షసులందరినీ పోగేసి రాజ్యం ఏలుతున్నాడు. వాడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివభక్తుడు, పరమభక్తుడు, శివభక్తుడు. పేగులు మెడలో ఉన్న పేగులు కూడా తీసి బయటికి తీసి వీణ వాయించి శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. కానీ వాడి చెల్లెళ్ళు శూర్పణఖ ఇద్దరు కూడా మహర్షులందరూ తపస్సు చేసుకుంటూ ఉంటే, హోమం చేసుకుంటూ ఉంటే వాటిని చెరగొట్టేసి వాటిలో రక్తాలు పోసేసి వాటి దగ్గర రాక్షసులందరూ చాండాలం చేసేసి వాటిని ఇలాగ హృదయం జరుగుతుంటే దేవతలందరూ, మహర్షులందరూ వెళ్ళి దేవతలతో చెప్తే దేవతలందరూ శ్రీ మహావిష్ణువుతో చెప్పారు, ఇలా చేస్తున్నాడు భూలోకంలోనూ రాక్షసులందరినీ పోగేసి పరిపాలన చేస్తున్నాడు. వాళ్ళందరూ ఖాళీగా ఉన్నప్పుడు ఈ రాజ్యాలకి పడి నానా చాండాలం చేస్తున్నాడు. మమ్మల్ని అడవిలో హోమాలు చేసుకోనివ్వకుండా, తపస్సు చేసుకోనివ్వకుండా రక్షాలు పోస్తున్నారు హోమగొండంలో. ఏమిటి వాడికి అంత ఎప్పుడు అన్నాడు. వాడు మహాతపశక్తి సంపన్నుడు. వాడు ఏదో భయంకరమైన పాపం చేస్తే కానీ మరణించడం, ఎవరో అడ్డుకోలేని పాపం చెయ్యాలి. వాడికి ఆయుష్ దగ్గర పడింది. నందీశ్వరుడు ఒకసారి చెప్పించాడు. నందీశ్వరుడు చూసి నవ్వాడాడు. అప్పుడు నువ్వు కోతుల వల్ల మరిస్తావు, కోతు మొహంలో ఉన్నాడు నందీశ్వరుడు. రావణాసురుడు ఒకసారి నువ్వు కోతుల వల్లే మరణిస్తావు నందీశ్వరుడు చెప్పించాడు. అందుచేత వేదవతిని ఎత్తుకుపోతే వేదవతి చెప్పించింది కదా స్త్రీ వల్ల మరణిస్తామని. అందుచేత నేను భూలోకంలో సూర్యవంశంలో ఇంకొక చేపలు తెచ్చుకున్నామండి. ప్రసాదం ఇవ్వలేదు, తీసుకోలేదు. రాకపోతే అడ్జెట్ వెళ్ళిపోయాడు. వెళ్ళదు రారా పెట్టనివ్వండి.
జయంతి సందర్భంగా గండేపల్లి గ్రామంలో మంచినీటి చెరువు వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి గండేపల్లి పరిసర ప్రాంతాలు గండేపల్లి గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడం, స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయడం, సింధూరం తమపత్రాలతో పూజ చేయడం, చాలా భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో భక్తులందరూ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది చాలా కాలంగా మన గ్రామ పురోహితులు దుర్గా సత్యభాగర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి భక్తులందరూ రావడం, స్వచ్ఛందంగా స్వామివారికి పూజ అభిషేకాలు చేసుకోవడం, స్వయంగా వారి చేతులతో వాళ్ళు చేసుకోవడం చాలా ఆనందం. ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనుమతి చెందినట్టు మా గ్రామంలో పండుగలాగా ఈ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. దీనికి అలాగే సాయంత్రం కూడా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం. జై